నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి నారాయణ. చంద్రబాబు విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి సమంత, శుభం చిత్రం బృందం. స్వచ్ఛాంధ్రలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. నెల్లూరు వీఆర్సీ కళాశాల నుంచి నర్తకీ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు మంత్రి నారాయణ నివాళులర్పించారు. నెల్లూరు అల్లీపురం డంపింగ్ యార్డులో రీసైక్లింగ్ పనులను నారాయణ పరిశీలించారు. నెలకో థీమ్తో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈసారి ఈ వేస్ట్ సేకరణ కోసం ర్యాలీ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. భారత ప్రధాని కాగానే మొదటి అక్టోబర్ 2వ తేదీ ఈ స్వచ్ఛ భారత్ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మన రాష్ట్రంలో దానికి అనుగుణంగా స్వచ్ఛాంధ్రాలు తీసుకొచ్చారు. ఈ స్వచ్ఛాంధ్రలో ప్రతి నెల మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో, మున్సిపాలిటీస్లో, పంచాయతీలు జరుగుతుంది. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల మూడవ శనివారం ఆయనే పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈ నెల మూడవ శనివారం వారు విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో దాదాపు 5,000 మంది పైగా ఈరోజు విద్యార్థులు, కార్యకర్తలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే అందులో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మన మనసు స్వచ్ఛంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచే బాధ్యత మున్సిపాలిటీస్లో, పంచాయతీలు. అందుకే నేను అధికారులు కూడా చెప్తుంటాను, ఫస్ట్ ప్రతి ఒక్కరికి సాలిడ్ వేస్ట్, ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. ఇళ్ల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేయాలి. రోడ్లు నీట్గా ఉండాలి, లైట్లు ఉండాలి, వర్షాకాలంలో నీళ్లు పోయేదానికి డ్రైన్స్ ఉండాలి. ఇలా 6 కార్యక్రమాలని అధికారులకు ప్రత్యేకంగా చెప్తుంటాను. వాటి తర్వాత మున్సిపాలిటీకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో పార్కులు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్, ఇలా అనేక కార్యక్రమాలు. ఈరోజు రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే 2014-19లో నేనే ఈ శాఖ మంత్రిని. అనేకమైన కార్యక్రమాలు చేశాను. కానీ 1924లో గత ప్రభుత్వం అన్నింటి వదిలేసింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తాగటానికి 135 లీటర్ల వాటర్ తయారు చేయడానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా 5,350 కోట్లు 2019 ఫిబ్రవరిలో తెస్తే గత ప్రభుత్వం దాన్ని వదిలేసి చేయాల. బహుశా నెక్స్ట్ మంత్ నుంచి అవకు స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి 2029 కల్లా తాగటానికి 135 లీటర్లు వాటర్ డిజైన్ చేశాం. చంద్రబాబు విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు.
చంద్రబాబు విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. టీడీపీ భీమవరం నియోజకవర్గ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజబాబు, జనసేన టీడీపీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, మంతెన రామరాజుతో కలిసి తోట సీతారామలక్ష్మి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకమని, వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన ఆయనకు సంపూర్ణ ఆయుష్ను, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా 1980లో రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజకీయ జీవితం ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తరువాత కాలంలో తెలుగు రాష్ట్రాలకి ఎక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాదు ఈ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలని అమలు చేసినటువంటి వ్యక్తిగా, అవినీతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాలన చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నారు. ఈ దేశంలో కేంద్రంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటులో ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. 99లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావడంలో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అదేవిధంగా 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. 2024లో ఈ రాష్ట్రంలో ఏదైతే అవినీతి పాలనకు వ్యతిరేకంగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం చేస్తుంటే ఆయన రాజకీయ ప్రయోజనాలు సైతం పక్కన పెట్టి 3 పార్టీలని కలపాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఎట్టి పరిస్థితుల్లోని రాష్ట్రంలో మరొకసారి వైసీపీ అధికారంలోకి రాలేదు. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున తిరోగమనం పాలవుతుంది, రాష్ట్రంలో భవిష్యత్తులో కోలుకోని విధంగా అనేటువంటి ఆలోచనతో 3 పార్టీలని కలిపి ఎన్నికలు వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి మెజార్టీతో ఈవేళ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తుంది. అంతేకాదు ఈవేళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దగ్గర పెద్ద ఎత్తున పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పదే పదే ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి గారితో చర్చలు జరపడం, ఆయన అడిగిన వల్ల కేంద్రం మంజూరు చేయడం ఇవాళ మనంతా కూడా చూస్తున్నాం. ఇవాళ ఈ 3 పార్టీల కలయిక వల్ల నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలయిక వల్ల ఇవాళ రాజకీయ ప్రయోజనాలే కాదు, ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కూడా కాపాడబడుతున్నాయనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు తెలుగుదేశం జిల్లా పార్టీ ఆఫీసులో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు వర్మ గారు, తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతామహాలక్ష్మి గారు, జనసేన ఉభయ గోదావరి జిల్లాల ప్రెసిడెంట్ చిన్నబాబు గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు, సారథి గారు, రామరాజు గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, రాష్ట్రానికి ఒక భవిష్యత్తు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం ఆయన. రోజుకి 18 గంటలు పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సహకరించుకొని కోట్లాది రూపాయల నిధులు కేంద్రం నుంచి తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక్క నిమిషము కూడా విశ్రమించుకోకుండా పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మన జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 75వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకులతో చాలా చక్కగా ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా ఈ రోజున మరి గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్మ గారికి, అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే అంజిబాబు గారికి, అలాగే మరి మన జిల్లా అధ్యక్షులు రాంబాబు గారికి, అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గోవింద్ బాబుకి, అలాగే మన తెలుగుదేశము, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ నాయకులందరూ వచ్చినందుకు చాలా సంతోషం. కూటమి నాయకులు అందరూ కలిసి పనిచేస్తున్నారు, ఏమీ అరమరికలు లేకుండా అని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనం అందరం కలిసాం. అలాగే రాష్ట్రం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నరేంద్ర మోడీ గారు ఎలాగా కష్టపడుతున్నారు, మనం కూడా మన నియోజకవర్గంలో మన ప్రజల కోసం, కార్యకర్తల కోసం ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి, సంక్షేమం అందరూ కలిసి పనిచేసి మన నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచాలి. ఈరోజు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రానికి ఏ విధమైన ఆధారాలు లేని సమయంలో కూడా బస్సులోనే నివసిస్తూ అమరావతిని ఈరోజు నిర్మాణానికి 2014-19 మధ్యలో ఎంతో కష్టపడడం జరిగింది. ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమిలో గవర్నర్ నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలతో కానీ, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో కానీ అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈరోజు చక్కగా ముందరు తీసుకెళ్ళడం జరుగుతుంది. అహర్నిశలు ఆయన చూస్తాం మనం, ఉదయం లెగ్సిన కానీ ఎప్పుడు పని 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 అనే అంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాదు, అధికారులను కాదు, అందరినీ కూడా, ప్రజల్ని కూడా మోటివేట్ చేసి ఒక పక్కన P4 కార్యక్రమం తీసుకురావడం కానీ, అదేవిధంగా విజన్ 4047 కూడా ఒక కార్యక్రమాన్ని చేసుకుని ఒక రూపకల్పన చేయడం జరుగుతుంది. అటువంటి నాయకుడిగా ఎల్లకాలం నిండా 100 ఏళ్ళు కూడా ఆయన నాయకత్వంలో ఎదరికెళ్లాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలోని భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, స్థానిక శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారు, తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి పాలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతాలక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన ఘనంగా
శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత అవసరం అనేది, చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరం అనేది మా కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి నిరంతరం కష్టపడుతూ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మన జనసేన తరపున కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, ఈయన చూసి చాలా నేర్చుకోవాలి. రానున్న రోజుల్లో కూడా ఇద్దరు కలయికతోటి పైన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మరి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మరి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం చూస్తున్నాం. ఈరోజు గత 5 ఏళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడ్డాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా కోరుకునేది ఒకటే, ఆయన ఆరోగ్యాలు ఇస్తూ మనందరం కూడా బాగుండాలని, ఆయన అడుగుజాడల్లో రాష్ట్రం ఎదురికి వెళ్ళాలని కోరుకుంటూ మా నియోజకవర్గ ఆఫీసులో శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో పాలిట్ బ్యూరో సభ్యురాలు ఆవిడ, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో, అలాగే పెద్దలు మన ఎమ్మెల్యే గారు రామాంజనేయులు గారు, అలాగే పెద్దలు శ్రీమతి శ్రీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవరం గారు, అలాగే శ్రీ రామరాజు మన జిల్లా జిల్లా ఇన్ఛార్జ్ అయిన రామరాజు గారు, అలాగే గోవింద్ బాబు గారు, శారద గారు, వేండ్ర సింగ్ గారు, కోలనాగేశ్వరరావు గారు, ఇతరులు కుటుంబ సభ్యులు, పెద్దలు, కార్యకర్తలు అందరూ వచ్చి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఆయన నిన్ను నూరేళ్ళు మన ప్రజల కోసమే జీవించారు కూడా. అలాగే ఆయనకి నిన్ను నూరేళ్ళు ఆ భగవంతుడు ఆయుష్ ఇచ్చి మన సేవలో ఉంచాలని కోరు. పేదలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో చంద్రబాబు పనిచేస్తున్నారని, అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవారికి 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పేదలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో చంద్రబాబు పనిచేస్తున్నారని, అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవారికి 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం పాత బస్టాండ్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వర ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను నిర్వహించి 1000 మందికి భోజనం ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుదీర్ఘ పరిపాలనా అనుభవంతో రాష్ట్ర దశను మార్చే సమర్థత కలిగిన నాయకులు చంద్రబాబు అని, భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు నిరంతరం తప్పించే చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యాలు, సంతోషాలు అందించాలని కోరుకుంటున్నామని అన్నారు. కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే పేరంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికి కూడా అదొక బ్రాండ్ నేమ్. అది ఆయన 1978 నుంచి కూడా మరి శాసనసభ్యుడిగా, మంత్రిగా, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, ప్రతిపక్ష నాయకుడిగా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, పూర్వ ఎన్డీఏ కన్వీనర్గా ఆయన చేసిన సేవలు ఈ దేశానికి కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు కూడా మరి ఆయన ప్రజాసేవ కోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసమే నిరంతరం తప్పించే వ్యక్తి అయినా ఆయన పుట్టినరోజు ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మరి నియోజకవర్గం తోట సీతారామలక్ష్మి గారు, మరి శాసనసభ్యులు అంజబాబు గారు, కేంద్ర మంత్రి వర్యులు మరి శ్రీనివాసవరం గారు ఆధ్వర్యంలో ప్రతి వీధిని వాడవాడిన కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని భారతదేశం అగ్రగామిగా ఉండటం కోసం ఆ భగవంతునికి ఆయురారోగ్యాలు, శక్తిని ఇవ్వాలని చెప్పి దేవుని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన విజన్ని అమరావతి రాజధానిగా, పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే విధంగా శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మన భీమవరం నియోజకవర్గం పాత బస్ స్టాప్ సెంటర్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వద్ద మరి కేఎన్ఆర్ గారు, అదేవిధంగా పోలిపీడి సభ్యురాలు సీతారామలక్ష్మి గారు, మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో
నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలలో భాగంగా ఇక్కడ కేక్ కట్ చేసి పేదలందరికీ కూడా మరి పులిహోర పొట్లాలు అదేవిధంగా బిర్యానీ ప్యాకెట్లు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో మరి రాష్ట్రానికి దిక్సూచి ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక విజనరీ, ఆయన యొక్క ఆలోచన విధానంతో మన ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందని చెప్పి ప్రజలందరూ నమ్మి కూటమికి పట్టం కట్టి ఈరోజు ఆయన పుట్టినరోజుకి వేడుకల భాగంగా కూటమి నాయకులందరూ కూడా అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా వీధిలో వాడవాడలో కూడా మరి ఆనందోత్సవాలతోటి ఒక పండగ వాతావరణంలో సంబరాలు చేసే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. భీమవరం నుంచి జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు పార్టీ కార్యాలయంలోని, జిల్లా ఆఫీసులోని, వాడవాడలా వీధిలా కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆయన విజనున్న నాయకుడు, మరి రాష్ట్రం కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తి, మరి ప్రజల కోసం అనేక రకాల పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా ప్రజల కోసం తప్పించే వ్యక్తి. అటువంటి మా వ్యక్తికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఆయనకి మంచి రాష్ట్రాన్ని ముందుకు నడిపే విధంగా ఆయనకి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నాం. మరి ఈ రాష్ట్రానికి నిరంతరం కూడా 18 గంటలు 20 గంటలు పనిచేసే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అయినటువంటి కోళ్ళ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, నియోజకవర్గ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక చేతుల మీద అన్నదాన కార్యక్రమం చేపడటం జరిగింది. మరి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో ఈ రాష్ట్ర అభివృద్ధే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా మరి ఎంతో ఎలలేని సేవలు చేసే విధంగా భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు భీమవరం మండలంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మరి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపిస్తే మరి ఆయన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు మరి అదే లక్ష్యంతో ప్రజల కోసం విశేష కృషి చేస్తున్నారండి. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఈస్టర్ సందర్భంగా గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలో క్రైస్తవులు వారి పెద్దల సమాధులను అందంగా అలంకరించి ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్ సందర్భంగా గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలో క్రైస్తవులు వారి పెద్దల సమాధులను అందంగా అలంకరించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు ప్రత్యేక గీతాలను ఆలపించి ఈస్టర్ విశిష్టతను తెలియజేశారు. నిరంతర ప్రజాసేవకు పరిమితమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ అన్నారు. నిరంతరం ప్రజాసేవకు పరిమితమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని కాకినాడ జిల్లా కరప మండలం అరట్లకట్ల గ్రామంలో పార్టీ కార్యకర్తలు శ్రేణుల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కిరణ్ కంటి ఆసుపత్రి సారథ్యంలో పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయించారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్, సేతయ్య దొర, చలపతిరావు, గంగయ్య, జనసేన పార్టీ నాయకులు మురళి, మహిళా నాయకులు నాగమణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం తరపున మా నాయకుడికి 75 సంవత్సరాలు వచ్చినా ఈ రోజుకి 25 సంవత్సరాల వయస్కుడులాగా పరుగులు తీస్తూ లాస్ట్ 5 సంవత్సరాల్లో కుంటుపడ్డ అభివృద్ధి, కుంటుపడ్డ ఆర్థికం ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ పునర్జీవనం పోసి మరి ఈరోజు అకుంఠ దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర విజన్ 2047 విజన్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు
ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని సేవలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికీ అందించాలని, నేను ఒక్కనే కాదు, నియోజకవర్గం ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు అందరూ గుండె చప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అనటంలో ఈరోజు అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం ఈరోజు పూజలు చేశారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్లడ్ క్యాంపులు, కంటి వైద్య శిబిరాలు అన్నీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే మా నాయకుడు వంటి నాయకుడు ప్రపంచ చరిత్రలోనే ఉండడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా మేమందరూ కలిసి కంటి వైద్య శిబిరం పెట్టాం. ఈరోజు ఓపీలు ఒక 350 మంది ఓపీలకు చూసాము. అదేవిధంగా ఒక 50-60 మందికి ఆపరేషన్లు పడతాయంటే ఈరోజు ఆపరేషన్లు చేయిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు నా కోసం ఆడంబరాలు చేయొద్దు, పేద ప్రజలకు ఉపయోగపడండి, పేద ప్రజల కోసం ఈరోజు వెచ్చించండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అందువలన ప్రతి ఒక్కరిని కూడా ప్రజా శ్రేయస్సు అయినటువంటి నాయకుడు, మా నాయకుడు ఆరోగ్యం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు పూజలు అందించాలని చెప్పి రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును అందించి ఏలేరు ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అపర భగీరథులు నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కొనియాడారు. రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును అందించి ఏలేరు ఆధునీకరణ పనులను శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అపర భగీరథులు నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మీకోసం పాదయాత్రలో పిఠాపురం వచ్చినప్పుడు పిఠాపురాన్ని రైతులకు జరిగే నష్టం అంటే నీళ్లు లేక పంటలు పండే పరిస్థితి లేని పిఠాపురం నియోజకవర్గానికి ఆ రోజు రైతులు బాధలు విని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎండిపోయి పొలాలకి పురుషోత్తపట్నం ఇచ్చారు, మునిగిపోయి పొలాలకి ఏలేరు ఫేజ్ 1, ఫేజ్ 2 ఇచ్చారు. ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అభివృద్ధి దాత మన చంద్రబాబు నాయుడు గారు. ఈ పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రానికే అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారితో 23 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేయడం అన్నది ఎంతో ఆనందదాయకం. అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయడం, అటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం కూడా ఎంతో గర్వకారణం. అటువంటి మా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై చంద్రబాబు. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటి సమంతతో పాటు ఆమె నూతనంగా నిర్మిస్తున్న శుభం చిత్ర బృందం స్వామివారి సేవలో పాల్గొంది. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటి సమంతతో పాటు ఆమె నూతనంగా నిర్మిస్తున్న శుభం చిత్ర బృందం స్వామివారి సేవలో పాల్గొంది. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నటీనటులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రంగనాయకుల మండపంలో చిత్ర బృందానికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల నటీనటులతో ఫోటోలు తీసుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి నారాయణ. చంద్రబాబు విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి సమంత, శుభం చిత్రం బృందం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.